సార్ పశ్చిమ బెంగాల్లో రేపు రాజకీయాలు ఎక్కువ పశ్చిమ బెంగాల్ మీదే ఎందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు? దేశంలో చాలా చోట్ల ఉన్నా సరే ఫోకస్ అంతా కూడా పశ్చిమ బెంగాలే అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. అవునండి. ఇప్పుడు తమిళనాడులో రేపులు జరిగినాయి, కర్ణాటకలో రేపు జరుగుతున్నాయి, ఢిల్లీలో రేపు జరుగుతుంది, యూపీలో రేపు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో రేపులు జరుగుతుంది. దేశమంతటా ప్రతిరోజు గంటకి 86 రేపులు కొనసాగుతాయి. అది అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. హోమ్ మినిస్ట్రీ కింద ఉండే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోయే చెప్పేది. కానీ ఈ వెస్ట్ బెంగాల్లో రేపు జరిగితే వెంటనే పెద్ద ఇష్యూ అవుతుంది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఒక మంత్రి గారు కూడా అంటున్నారు, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఈ హెడ్ ఎక్కడున్న వెస్ట్ బెంగాల్లో రేపు అవుతూ వచ్చేస్తారు, ఇంక ఏ రాష్ట్రానికి వెళ్ళారు అని మాట్లాడతారన్నమాట. ఎందుకంటే ఈ వెస్ట్ బెంగాల్లో రేప్ రాజకీయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ వెస్ట్ బెంగాల్ ప్రస్తుత అధికార పార్టీ ఎన్డీఏ బీజేపీ ఏంటంటే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. లాస్ట్ ఎలక్షన్లో మమతా బెనర్జీని దేశమంతా గెలిచినా మమతా బెనర్జీని ఓడించలేకపోయారు. అక్కడ లోక్సభ స్థానాల్లో కూడా ఎక్కువగా ఈ మమతా బెనర్జీ గారికే రావడం జరిగింది. మొన్న కూడా ఎక్కువ రావడం జరిగింది. 3 సార్లు వరుసగా 2011 నుంచి 3 సార్లు వరుసగా ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెసే గెలుస్తుంది. బీజేపీ దృష్టి పూర్తిగా వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద ఉంది. దానికే ఈ హీట్ అనమాట. రాజకీయాలు హీట్ ఎక్కిపోతున్నాయి. చిన్న ఇష్యూ జరిగిన బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా శరణార్థులు వచ్చినా బంగ్లాదేశ్తో ఇష్యూ అయినా అక్కడ హోమ్ మినిస్టర్ ఆరోపణ చేయడం, రాష్ట్రపతి పాలన పెంటించమనడం. ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో పెద్ద ఒక మెడికల్ స్టూడెంట్ ఒక డాక్టర్ రేప్ జరిగితే ఆగస్టులో పెద్ద దేశవ్యాప్త సంచలనం అయిపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది, ఒక లా స్టూడెంట్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తే, అదే పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తే రేప్ చేయడం జరిగింది. అది కన్ఫామ్ కూడా న్యాయ విచారణ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా వెస్ట్ బెంగాల్లో బీజేపీ నేతృత్వం అంటే బీజేపీ అనేది ప్రత్యక్షంగా మనకు అక్కడ కనపడదు, కానీ పొలిటికల్ ప్రొటెస్టులు మొదలైన కలకట్టాలో. అంతకుముందు నెలల కొద్దీ ప్రొటెస్టులు జరిగినాయి. మమతా బెనర్జీ చాలా కష్టపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కానీ ఇండియాలో ఇప్పుడు కర్ణాటకలో రేపు జరిగింది, తమిళనాడులో రేపు జరిగింది, ఎక్కడా కూడా ప్రొటెస్టులు అవి ఇక్కడే. ఎందుకంటే పొలిటికల్ మోటివేటెడ్. అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుందండి, ఏ అవకాశాన్ని ఏ పార్టీ కూడా వదుకోదు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఉన్న చిన్న అవకాశం, బీజేపీ ఏది తృణమూల్ కాంగ్రెస్ని చేయడానికి, దాన్ని తోలనాడడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. బంగ్లాదేశ్ బోర్డర్లో ఎవరైనా చెక్మా శరణార్థులు ఎవరు వెస్ట్ బెంగాల్ వచ్చినా అక్కడ కూడా ఇదే ఇష్యూ జరుగుతుంది. రోహింగ్యాస్ అని, ముస్లిం మైనారిటీ పాలిటిక్స్ అని ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. అంటే ఎలక్షన్నే దృష్టిలో పెట్టుకుని పాలిటిక్స్ అంత తీవ్రంగా వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాయి. కానీ వచ్చే ఎలక్షన్లో ప్రాస్పెక్ట్ చూస్తే 3 సార్లు వరుసగా మమతా బెనర్జీ గెలిచింది. చాలా అపోజిషన్ ఉంది. అంటే వచ్చే ఎలక్షన్లో బీజేపీకి కొంచెం అధిక అవకాశాలు అక్కడ ఎక్కువ కనపడుతున్నాయి కూడా. అంటే మమతా బెనర్జీ ఇంటికి వెళ్తుందంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ అందుకనే వచ్చే ఏప్రిల్ అంటే ఇప్పుడు నుంచి చూస్తే సుమారు 10 నెలల పాటు అక్కడ భయానకమైన రాజకీయ హీటప్ అవుతుందండి. అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు 2029 కంటే ముందే వెస్ట్ బెంగాల్లో జరిగే ఎన్నికలు ప్రీ ఫైనల్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఓకే సార్, ఏతో 2030 నాటికి 9.2 కోట్ల